హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్ వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి విత్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్ అండ్ మనకి హౌస్లో బార్ లైట్లు, ఫ్యాన్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపిస్తాను. మీరు కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, మీరు ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు. అండ్ మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఏజెంట్కి షేర్ చేసి వాళ్ళ ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయొద్దండి. నేను ఏదైతే మీకు వీడియో చూపిస్తున్నానో మీరు ఒకసారి వచ్చి చూడండి, నచ్చితే రేట్ ఉండి నేను నెగోషియబుల్ చేపిస్తాను. నా దగ్గర ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో మీరు రేపు కొంటారు కాబట్టి మీరు ఓనరు, మీకు వాళ్ళకి మధ్యలో నేను డీల్ చేసి మంచి నెగోషియబుల్తో అయితే మీకు హౌస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఇదైతే చూస్తున్నారో హౌస్ ముందు ఇలా ఉంటుంది. అండ్ మనకి సీలింగ్కి WPC సీట్స్ డిజైన్ చేయడం జరిగింది. మంచి గుడ్ లుకింగ్ డిజైన్స్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇటు సైడ్ ఏదైతే ఉందో, అండ్ హౌస్ ముందు టైల్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇదైతే చూస్తున్నారు బోర్ పాయింట్ సంపో అనమాట. సో మనకి ట్యాప్ వాటర్ కనెక్షన్కి ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది హౌస్కి. ఇది ఏదైతే చూస్తున్నారు గెస్ట్ టాయిలెట్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఇలా కాలు కొడుకోవడానికి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో మీరు హాల్ ఏదైతే చూస్తున్నారో డైరెక్ట్గా కంప్లీట్గా కనపడదు అనమాట. సో ఇక్కడ ఆర్చ్ అయితే ఒక డిజైన్ చేయడం జరిగింది. ఎవరైనా గెస్ట్ వచ్చినా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి మనకి POP డిజైన్స్ అయితే చేయించడం జరిగింది అనమాట. ఏదైతే చూస్తున్నారో మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇది హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రీ, మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్కి అయితే ఉంటుంది. అండ్ ఇలా నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం విండోస్. మనకి హాల్ వచ్చేసి చాలా మంచి స్పేసియస్ హాల్ అనమాట. స్పేసియస్ హాల్ అని ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, కెమెరా వచ్చేసి ఇందాక మీరు నార్త్ డోర్ అని చెప్పాను కదా, అక్కడైతే ఉంది. చాలా డిస్టెన్స్, మంచి స్పేస్ అయితే ఎక్కువైతే ఉంది. మీకు ఒకసారి నేను నార్మల్గా కూడా చూపిస్తాను. అండ్ టీవీ యూనిట్లో మంచిగా పెయింటింగ్ డిజైన్స్ కానీ లైన్స్ కానీ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది మనకి పికాక్ గ్రీన్ అంటాం కదా, నెమలి గ్రీన్ సంథింగ్ అంటాం కదా, సో ఆ కలర్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఉంది. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఎక్కువ అవుతుంది లెంత్ వీడియోది, అయినా కూడా మీరు చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ అనేది వచ్చింది. సో కొనాలా వద్దనే ఇంట్రెస్ట్ అయితే మీకు కలుగుద్ది అనమాట. సో కొనాలి అనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నచ్చితేనే కొందరు, లేదంటే సో నేను మళ్ళీ ఇంకో వేరే హౌస్ కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, హాల్లో ఏదైతే గ్రానైట్ యూజ్ చేస్తారో బ్లాక్ గ్రానైట్ అనమాట. గ్రానైట్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. బార్డర్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే విండోస్ వాడారో ఇవి అల్యూమినియం విండోస్ అనమాట. WPC అయితే కాదు, అల్యూమినియం విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా గుడ్ లుకింగ్ అండ్ మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఇది ఏదైతే చూస్తున్నారో ఈ 2 బెడ్రూమ్స్ అనమాట. సో నేను మీకు చెప్పాను కదా ఫ్యాన్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి. సో ఇవి వచ్చేసి ఫ్యాన్స్ అండ్ మనకి అక్కడ బార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇదంతా హాల్ అనమాట. సో మీరు ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ హాల్, POP ఆల్సో గుడ్ లుకింగ్. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ జూమర్ లైట్ ఆల్సో. ఏదైతే చూస్తున్నారో జూమర్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టీవీ యూనిట్ ఒకసారి క్లారిటీగా చూసేయండి మీరు. సో టీవీ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హ్యాండ్ వాష్ కూడా ప్రీమియం క్వాలిటీ హ్యాండ్ వాష్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. దిస్ ఈజ్ యూ కెన్ యూజ్ యాజ్ ఎ డైనింగ్ ఏరియా. సో మీరు ఇక్కడ డైనింగ్ సెషన్ సెటప్ చేసుకోవచ్చు. కిచెన్ స్పేసియస్, చాలా మంచి స్పేసియస్గా అయితే ఉంది, ఇరుక్కు అయితే లేదు. అండ్ మనకి ఓపెన్ కిచెన్ స్టైల్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఎక్స్ట్రా లైక్ డైనింగ్ సెట్స్ కానీ రెగ్యులర్ యూసేజ్ కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మీకు చాలా వరకు కబోర్డ్స్ అయితే సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా దానికి కబోర్డ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కలర్ కూడా డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. నాకైతే చాలా సింపుల్గా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇదైతే చూస్తున్నారో ఓపెన్ కిచెన్ అండ్ ఎవ్రీథింగ్ డ్రాస్ కానీ ఇవి కానీ చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గ్లాసీ రెగ్యులర్ యూసేజ్ కోసం మీరు ఏదైతే చూస్తున్నారు ఇక్కడ, ఇది వచ్చేసి గ్లాస్ ట్రాన్స్పరెంట్గా, అంటే మనకి లోపల పోపు డబ్బాలు అవి కనపడడానికి అయితే మంచి కబోర్డ్స్ని అయితే మనకి చేయించడం జరిగింది. అండ్ ఇది చూడడానికి మీకు వీడియోలో ఒకలా కనిపించవచ్చు, మీరు ఒకసారి వస్తే రియల్ టైంలో యూ కెన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఒకసారి చూస్తే నేనేమంటాను, ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే కొనండి, లేకపోతే చూసి వెళ్ళండి. మీరు ఏదైతే అంటే మీరు కలిస్తే నాకు ఏమవుతుందంటే, మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ అని నాకు అర్థమవుతుంది. నేను ఆ రిక్వైర్మెంట్ నెక్స్ట్ వస్తే చెప్తాను అనమాట. ఒకసారి ఫాస్ట్గా కిచెన్ ఓవర్వ్యూ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా, హ్యాండ్ వాష్ హాల్లో అయితే ఉంటుంది.
గుడ్ లుకింగ్ సెల్ఫ్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ నుంచి సో ఇలా ఇది ఓపెన్ కిచెన్ స్టైల్లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మోడర్న్ కిచెన్ అనమాట. సో గుడ్ లుకింగ్ అయితే ఉంది, కలర్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీకు కిచెన్లో సెల్ఫ్స్ అనమాట. చాలా ఇన్ని సెల్ఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. వేరే హౌసెస్లో మనం మీకు ఇంతవరకు హౌసెస్ చూపించాను కదా, ఆ వీడియోస్లో మీకు ఇన్ని సెల్ఫ్స్ ఇంత కబోర్డ్స్ అయితే కిచెన్ ఏరియా వెళ్తే నేను మీకు ఎక్కడ చూపించే రూమ్కి అయితే ఇలా సెటప్ చేయడం జరిగింది. అండ్ మనకి కబోర్డ్స్తో డ్రాస్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో పూజ రూమ్కి కిచెన్ బండకి కనెక్షన్ అయితే లేదు, టచ్ వాస్తు ప్రకారం గ్యాప్ వదలడం అయితే జరిగింది. కిచెన్ నుంచి మనకి హాల్ యొక్క టీవీ యూనిట్ ఇలా కనిపించింది అనమాట. మీరు ఏదైతే చూసినా ఇలా హాల్ యొక్క టీవీ యూనిట్. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు అని చెప్పి, అక్కడ నుంచి చూస్తే హాల్ యొక్క ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో సింపుల్లీ గుడ్ లుకింగ్ అండ్ అట్రాక్టివ్ అనమాట. స్పేస్ అయితే ఉంది. చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. సో గ్రానైట్ సేమ్ ఏదైతే హాల్ అండ్ కిచెన్లో యూజ్ చేస్తారో సేమ్ గ్రానైట్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేయడం జరిగింది. కట్ పీస్ అయితే యూజ్ చేయడం లేదు. అండ్ మీరు ఇక్కడ కూడా ఫ్యాన్స్ చూడవచ్చు, మనకు ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ లెంత్ అనమాట. సో గుడ్ లెంత్ అక్కడ కూడా మీరు చూడవచ్చు, పెద్ద లెంత్తో యూజ్ చేసి మనకి ఫ్యాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది కలరింగ్ కూడా క్లాసిక్ అయితే ఉంది. మనం ఇంతకుముందు అన్ని మల్టిపుల్ కలర్స్ అయితే చూసాం కదా, అలా కాకుండా సింపుల్లీ ఒక వాల్కి లైట్ కలర్, ఇంకొక వాల్కి డార్క్ కలర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసం ఇలా ప్రొవైడ్ చేశారు. దాని కింద కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనుకోండి. అండ్ స్పేస్ అయితే గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్తో కబోర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది. దానిపైన కూడా కబోర్డ్స్ అయితే పెట్టారు. ఇక్కడ కూడా ఫ్యాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పిఓపి ఆల్సో క్లాసిక్ గుడ్ లుకింగ్ అనమాట. ఎక్కువ హడావిడైతే లేదు. అండ్ మనకు అక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఉన్న ప్లేస్కి కూడా కబోర్డ్స్ చేసి పెట్టడమే జరిగింది. అండ్ సేమ్ ఇక్కడ కూడా బెడ్రూమ్స్లో కూడా అల్యూమినియంతో చేసిన స్లైడింగ్ డోర్స్ ఉన్న విండోస్కి ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ అయితే బాగుంది. అండ్ ఇది ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. హాల్ యొక్క ఓవర్ వ్యూ కిడ్స్ బెడ్రూమ్స్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సో మీరు హౌస్ యొక్క కంప్లీట్గా చూసారు కదా. సో హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి 26x50 సైజులో అయితే ఉంటుంది. 3 సెంట్లు అయితే ఉంటుంది. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో కంప్లీట్ వాస్తు బేస్ చేసుకుని కట్టడం జరిగింది. ఎందుకంటే సేల్కి ఉంది కాబట్టి సో ఎవరైతే కడతారో వాస్తుని బేస్ చేసుకునే కడతారు. ఈస్ట్ ఫేసింగ్ యొక్క వాస్తు అనమాట. సో మనకి ఇక్కడ కంప్లీట్గా ఫ్యాన్స్, బార్ లైట్స్, ఈవెన్ దో చిన్న ఉంటాయి కదా బెడ్ లైట్స్, నైట్ ఆ లైట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బోరు ఉంది. అండ్ మీకు ఎవ్రీథింగ్ కబోర్డ్స్ అయితే మీకు చాలా మంచిగా డిజైన్ చేసిన కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే కిచెన్లో నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కిచెన్లో నేను ఇంతవరకు చూపించిన హౌసెస్ కంటే ఎక్కువ కబోర్డ్స్ ఉన్న, ఎక్కువ సెల్ఫ్స్ ఉన్న కిచెన్ అనమాట. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు విజిట్ చేసి మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి ముందుకు వస్తే డిమార్ట్ నుంచి ముందుకు వస్తే సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్, అలా ముందుకు వచ్చేస్తే పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. సో దానికైతే దగ్గరలో మనకి ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది. ఒకసారి మీరు వచ్చి రియల్ టైంలో మీరు చూడండి. మెయిన్ థింగ్, సో వీడియోస్ లేట్గా వస్తున్నాయి కదా, లేట్గా రావడానికి కారణం ఏంటంటే విజిట్స్ పర్లేదు, విజిట్స్ అవుతూ ఉన్నాయి ఎక్కువ. చాలా రోజుల నుంచి ఇన్వెస్ట్ చేయాలని వెయిట్ చేస్తూ మనకి ఇప్పుడు రీసెంట్గా హౌస్ నచ్చి మన ఛానల్లో చూసి వచ్చేవాళ్ళు. దసరా హాలిడేస్లో చాలా విజిట్స్ అయితే జరిగాయి. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. మీరు నమ్మి నా ఛానల్లో వీడియోస్ చూసి సో విజిట్స్కి చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. లైక్ మనం చేసిన ఈ 1 year జర్నీలో ఈ దసరాలో చాలామందితో మాట్లాడడం జరిగింది. చాలామంది దసరా హాలిడేస్ కదా, సో హాలిడేస్లో టీచర్స్, కొందరు ఎంప్లాయీస్, అంటే పండగ టైంలో కాకుండా పండగ టైంలో కూడా విజిట్స్ అయ్యాయి. సో ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారో పండగ లేని వాళ్ళు కూడా హాలిడేస్ టైంలో వచ్చి విజిట్స్ చేయించడం జరిగింది. సో చాలామందితో ఇంటరాక్షన్, ఈ దసరాలో చాలామందితో ఇంటరాక్షన్ అయినాయి. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అవన్నీ మనం నోట్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ నేను మంచిగా ఇల్లు చూపిస్తున్నాను, మీరు నా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, సో హౌస్ విషయానికి వచ్చేసి రేట్ వచ్చేసి 70 లక్షలు చెప్తా ఉన్నారు. ఈ యొక్క హౌస్కి రేటు చెప్పాను కదా, 26x50 సైజులో 3 సెంటర్లు ఉన్న హౌస్. మనకి చుట్టూతో కంపౌండ్ ఉంది. వెంటిలేషన్ కూడా మనకి మంచిగా అయితే ఉంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంది. 30 feet రోడ్ ముందర ఉంటుంది. బోర్ కూడా ఉంది హౌస్కి. కబోర్డ్స్ అయితే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. కలరింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మీరు ఒకసారి వచ్చి చూసి మీకు నచ్చిందంటే రేట్స్ మన ఛానల్ చూసిన కూడా నేను నెగోషియబుల్ ఇప్పించి
మీరు ఈ ఇంటికి ఓనర్ అయ్యేలాగా నేను చేయగలను అనమాట. అండ్ మన దగ్గర కాన్సెప్ట్ కూడా ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్. మీతో మాట్లాడించగలను. ఎక్కువ ఏదైతే మార్జిన్ సేల్ వాళ్ళకు రేట్ మీకు రేట్ చెప్పి నేనైతే చేయను అనమాట. ఏదైతే అయిందో మార్కెట్ ప్రకారం నేను కమిషన్ అయితే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థింగ్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను ఒక 2 minutesలో. ఏంట్రా అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అండి, కర్నూలులో డెవలప్మెంట్ అందరూ సంతోష్ నగర్, బాలాజీ నగర్ అండ్ వెంకటరమణ కాలనీ. సో చాలా వరకు అక్కడ అడుగుతూ ఉన్నారు. అడిగి 50 లక్షలలో ఇండ్లు కావాలి, పాదొక 3 సెంట్లు 2.5 సెంట్లు. సో మీరు ఎవరైనా బిల్డర్స్ నా వీడియో చూసి అక్కడ ఈ బడ్జెట్లో 50-60లో మీరు ఒక ఇండ్లుని అమ్ముతున్నారు అంటే నాకు కాల్ చేయండి. ఎవరైనా బిల్డర్స్ ఉంటారు కదా, లేదంటే మీ రెఫరెన్స్లో ఉన్న వాళ్ళు బిల్డర్స్ ఉన్నా మీరు షేర్ చేయండి. ఆ రేంజ్లో మీరు అమ్ముతా ఉన్నారు అంటే నాకు కాల్ చేయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ 50 లక్షలు 55 లక్షల్లో 2.5-2.25 సెంట్ అక్కడ లేవు. ఒకవేళ ఉంటే మీరు నాకు చేయండి. ఈవెన్ దో మీరు వెస్ట్ సౌత్ కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి అమ్ముతాం అని కూడా మీరు నాకు కాల్ చేయండి. నేను బయ్యర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే డెవలప్మెంట్ ఒక 5 years బ్యాక్, 6 years బ్యాక్, 7 years బ్యాక్ అక్కడ రోడ్స్ లేవు. కొన్ని డెవలప్మెంట్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అంటే డెవలప్ అయ్యింది. ఇప్పుడు సంతోష్ నగర్, బాలాజీ నగర్, వెంకటరమణ నగర్ డెవలప్ అయింది. అక్కడ రేట్స్ కూడా చాలా డెవలప్డ్గానే ఉంటాయి, రేట్స్ తక్కువ అయితే ఉండవు కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కోడుమూరు రోడ్ కానీ, డోన్ రూట్ కానీ, హైవే కానీ, ఇక్కడ మన నంద్యాల రోడ్డు కానీ, నందికొడుకు రోడ్డు కానీ, సో దీస్ ఆర్ ద డెవలపింగ్ ఏరియాస్. అంటే ఆల్రెడీ సంతోష్ నగర్, బాలాజీ నగర్, ఎందుకంటే మోస్ట్లీ మన కర్నూలులో ఇక్కడ నుంచి కస్టమర్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. నేను అందుకు రిపీటెడ్గా చెప్తున్నాను. సో సిటీ సెంటర్లో అమ్మ హాస్పిటల్, శకుంతల బ్యాక్ సైడ్ గణేష్ నగర్. సో ఇక్కడ రేట్స్ అనేవి మీకు తెలియదు ఏముంది, మీరు తిరిగింటారు, రేట్స్ అయితే బాగా ఉన్నాయి, ప్లాట్ కాస్ట్ అవన్నీ. సో ద బిల్డర్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ వాళ్ళు ప్లాట్స్ కొన్ని ఇల్లు కట్టించి అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఎఫర్ట్ చేసినా సో ఇదే హౌస్ మనకి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనకి 26x30 సెల్ విత్ కంప్లీట్ కబోర్డ్స్, ఫ్యాన్స్, జూమర్ లైట్స్, దీస్ బార్ లైట్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఇక్కడ మనకి 70 లక్షలు చెప్తున్నారండి. సో ఇదే హౌస్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకుని చూడండి, బాలాజీ నగర్లో ఆర్ వెంకటరమణ కాలనీలో ఆర్ మన సంతోష్ నగర్లో ఎంత రేటు ఉంటుంది. నేను ఏమంటానంటే సో డెవలపింగ్ అయ్యేది. ఇంతకుముందు వాళ్ళు సంతోష్ నగర్లో, బాలాజీ నగర్లో, వెంకటరమణ కాలనీలో ఇన్వెస్ట్ ఎందుకు చేశారంటే డెవలప్ అవుతున్నాయని ఇన్వెస్ట్ చేశారు. సో నౌ దోస్ ఏరియాస్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డెవలప్మెంట్ అవుతూ ఉంది. రోడ్స్ వస్తాయి, మున్సిపాలిటీలో ఉన్న వీళ్ళు అప్రూవల్ తీసుకొని కడుతూ ఉంటారు. మీరు కొన్న తర్వాత పన్ను అవన్నీ పే చేస్తూ ఉంటారు. చాలామంది ఏమంటారు రిక్వెస్ట్ చేసి రోడ్స్ వేయించుకున్న ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి మన ఈ యొక్క నేనైతే అవుట్స్కట్స్లో నేను చెప్తా ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ ఏంది అంటే రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. హౌస్ ఎగ్జాంపుల్ నాకు చెప్పేశాను. సో మీరు ఎవరైనా ఇలాంటి బడ్జెట్లో కొనాలి, మీరు కొన్ని 2 years 3 years నుంచి చూస్తున్నారు హౌస్ అనుకుంటే మీరు ఏమీ హెసిటేట్ అవ్వద్దు. మీ యొక్క బడ్జెట్ రిక్వైర్మెంట్ ఏముందో నాకు కాల్ చేసి చెప్పండి. నేను మీకు ఆ రిక్వైర్మెంట్లో ఉన్న హౌసెస్ మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ప్రైమ్ లొకేషన్లో అయితే రేట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు, వస్తే నేను ఇలానే మార్కెట్లో పోస్ట్ చేస్తాను. కొన్ని ఉన్న హౌసెస్ ఏమైతే ఉన్నాయో అవి వచ్చిన వెంటనే మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది అనమాట. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. మీ ముందుకు మంచి హౌసెస్ అండ్ ప్లాట్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, సో కొన్ని మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీరు కొనాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, నాతో కలవండి. మీ రిక్వైర్మెంట్ అనేది నాకు అర్థమవుతుంది. సో ఇన్ దట్ రిక్వైర్మెంట్ ఐ విల్ షో యూ ఏ గుడ్ హౌసెస్ ఫర్ యూ. మీకు రేట్స్ నచ్చితే మీరు కొనండి, నచ్చకపోతే మీరు ఒకవేళ కొనట్లేదు అనుకుంటే నేనే ఇంకో ఇల్లు మీకు మంచిగా చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం ఈ వీడియో లాగ్ అయినట్టుంది. ఐ కెన్ హోప్ మీరు తిట్టుకోకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. లైక్ అయితే కొట్టండి. ఇంకా కొంచెం మంచిగా ఉంది, మీకు టైం ఉందంటే సూపర్ ఏదో ఒకటి కామెంట్, లైక్ మంచిగా ఉందో ఏదో ఒకటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.